ఫైనల్గా ఇంకొక డౌట్ ఉంది సార్. ఈ ప్రచారం, ఈ గోబెల్స్ ప్రచారం మొత్తం ఈ రకంగా ఉంటే ఎలక్షన్స్కి బిఫోర్, కొద్ది రోజులు బిఫోర్ టీడీపీ ఎత్తుకున్నటువంటి మరొక ప్రచారం ల్యాండ్ టైటిల్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇది వాస్తవంగా ప్రచారం చేస్తుందంటారా? దీంట్లో కూడా గోబెల్స్ ఉందంటారా? అసలు ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఈ సందర్భంగా నువ్వు అమర్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసినటువంటి ప్రచారాలు కూడా గోబెల్స్ ప్రచారాలేనా అని కదా అడుగుతున్నావు నువ్వు. నువ్వు అడగడంలో తప్పులేదు, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది మనకి రాష్ట్ర ప్రభుత్వం 2023 అక్టోబర్లోనో ఎప్పుడో అసెంబ్లీలో డిస్కషన్ తర్వాత వచ్చింది. ఆ అసెంబ్లీలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన పేరేందో నాకైతే గుర్తులేదు, ఆ క్లిప్పింగ్ కూడా దొరుకుతుంది మనకి. పయ్యావుల కేశవ్ గారు, పయ్యావుల కేశవ్ ఆయన కూడా ఇది చాలా మంచి చట్టము, ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని కూడా చెప్పాడుగా. అవును. మరి ఇప్పుడు వీళ్ళు దాని గురించి ఇంత చేయడం ఎందుకు గొడవ చేస్తున్నారు? నువ్వు చెప్పిన మాట మీద నువ్వే కట్టుబడకపోతే గోబెల్స్ ప్రచారం అంటారా కాదా? అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అడిగిన దాని మీదట నీతి ఆయోగ్ వాళ్ళు చక్కటి రిపోర్ట్ తయారు చేసి, ఎప్పుడో 100 సంవత్సరాల కింద బ్రిటిషర్స్ చేశారండి, 1908లోనో ఎప్పుడో చేశారు. దాని తర్వాత మున్సిపులు, కరణాలు, దాని తర్వాత మండల రెవెన్యూ వ్యవస్థ, ఎంఆర్ఓలు వీళ్ళందరూ వచ్చారు. మళ్ళీ ఒకసారి అసలు భారతదేశంలో భూమి ఎంత, దాని డివిజన్ ఎలా ఉంది, సంఘ సమాచారం చూద్దామన్న ఉద్దేశంతో మొత్తం ల్యాండ్ని రీసర్వే చేయమని చెప్పి నీతి ఆయోగ్ కూడా రికమెండ్ చేశారు. ఓకే. వాళ్ళ బేస్డ్ ఆన్ దట్ రికమెండేషన్ మీ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి మీ భూమి ఎంత ఉంది, మీ భూమి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనేది చూసి మీరు కొత్తగా యూనిక్ నెంబర్స్ ఇవ్వండి ప్రతి భూమికి అని చెప్పారు. దానికి తగాదాలు వస్తే ఏం చేసుకోవాలి, రికార్డ్స్ ఏం మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, దానికి మిషనరీ ఏంటి, ఎటువంటి ఆఫీసర్లు ఉండాలి, ఇవన్నీ కూడా చూడండి. కోర్టుకు వెళ్ళే పని లేకుండా చేయడం అనేటువంటి దీని ప్రధాన ఉద్దేశం. ఓకే. భారతదేశంలో ఏమైందంటే అమర్, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా గురూజీ, ఇప్పటి వరకు భారతదేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. 5 కోట్లు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇంచుమించుగా 64,000 కేసులు అనేటువంటిది సుప్రీంకోర్టులో ఉన్నాయి పెండింగ్లో. ఓకే. మరి కేసులను ఎప్పుడు పరిష్కారం కావాలా? అవును. 60% కేసులు మొత్తం కూడాను ఈ భూమికి సంబంధించినవి. 60% కేసులు అంటే 3 కోట్ల కేసులు భారతదేశ వ్యాప్తంగా ఈ భూతగాదాల మీదనే ఉన్నాయి. ఏమో కోర్టుకు వెళ్తే తేలడలా. అవును. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఖర్చు అవుతుంది, వాళ్ళ పని దండగా అవుతుంది. దానికోసం ఏం చేశారంటే, ఇది గవర్నమెంట్లోనే ఒక మిషనరీ కనుక ఎస్టాబ్లిష్ కనుక చేస్తే సరిపోతుంది అన్న ఉద్దేశంతో ఈ యాక్ట్ను మీరు పెట్టండి అని కేంద్ర ప్రభుత్వము సిఫారసు చేసింది. ఓకే. దానికి అనుగుణంగా పెట్టారు. అసెంబ్లీలో డిస్కషన్ జరిగింది, చట్టం తీసుకొచ్చారు. ఐ థింక్ అక్టోబర్లోనూ ఎప్పుడో పాస్ చేసినట్టున్నారు. నవంబర్ 2023 నుంచి ఆ చట్టం అమల్లోకి వచ్చినట్టుంది. ప్రెసిడెంట్ గారు కూడా స్టాంప్ వేశారు. ఎవ్రీథింగ్ అంతా కూడాను రాజ్యాంగబద్ధంగానే జరిగింది. మరి వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా దాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు చెప్పినటువంటిది ఏమైనా క్లారిటీగా చెప్పారా? చెప్పరా? అన్ని పచ్చబద్దాలు చెప్పారబ్బా. ఓకే. నేను ప్రచార సందర్భంగా ఊళ్ళోకి వెళ్తే నన్ను చాలామంది అడిగారు, వాళ్ళందరికీ నేను ఓపికగా క్లారిఫై చేసి చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజలకు ఒకసారి చెప్పాలి అంటే, చట్టము మంచిదే, జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకొచ్చింది కాదు, కేంద్ర ప్రభుత్వం రికమెండేషన్ మీదగా తీసుకొచ్చింది. అంతా కూడాను పద్ధతిగానే జరిగింది. దీని మూలకంగా ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఉపయోగము. నీ భూమి ఏది అనేటువంటిది పక్కాగా శుభ్రంగా చూసి కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేసి నీకు తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము ఎవరున్నారో సహా తెలుసుకొని నీకు 2 ఎకరాల 15 సెంట్లు అంటే నీ 2 ఎకరాల 15 సెంట్స్ని కోఆర్డినేట్స్లో ఫిక్స్ చేసి దాని ఫోటోగ్రాఫ్తో సహా నీకు ఇస్తున్నారు. ఓకే. నీకు తగాదలు ఏమన్నా కనుకుంటే తేల్చుకోవచ్చు. దానికి 3 రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారబ్బా. ఎస్ సార్. ఆ 3 రిజిస్టర్లు ఏంటంటే నీకు తూర్పు, ఉత్తరం ఎవడున్నాడో కూడా ఉంటున్నారో కూడా వాళ్ళని కూడా పిలుస్తారు. వాళ్ళని కూడా పిలిచి నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడుగుతారు. నాకేం అభ్యంతరం లేదండి అంటే ఫిక్స్ చేసేస్తారు. అది నిర్ణయం చేస్తారు, నీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని నువ్వు బ్యాంకులో తీసుకెళ్ళి చూపిస్తే కనుక చాలు, నీకు లోన్ ఇస్తారు. నీకు ఆ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు దానికి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. మనకు గనక ఆధార్ కార్డుకి, పాన్కి నెంబర్లు ఇచ్చినట్టు, పాస్పోర్ట్కి నెంబర్లు ఇచ్చినట్టు యూనిక్ నెంబర్ ఇస్తారు. నీకు దాన్ని రిజిస్టర్లో రాస్తారు. నీకు ఎంత భూమి ఉంది, ఎక్కడెక్కడ ఉంది, దానికి సర్వే నెంబర్లు, యూనిక్ నెంబరు ఇచ్చి రాస్తారనమాట. నీకు దాని మీద సంతృప్తికరంగా లేదు అనుకో,
నువ్వు సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. ఓకే. ఇంకొక రిజిస్టర్లో నువ్వు దాన్ని అమ్ముకోవడం కానీ, మీ పిల్లలకి పంచుకోవడం కానీ, ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వడం కానీ, తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చేసినా అది రికార్డు చేస్తారు, అది కూడా నమోదు చేస్తారు. అది ఇంకో రిజిస్టరు. ఓకే. మూడవ రిజిస్టర్ ఏమిటి అంటే తగాదాలకు సంబంధించింది. నీకు తగాదా వచ్చిందనుకో, దానికి అక్కడ కమిషనరేట్ ఉంటుంది, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. నువ్వు ఆ అప్పిలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు, అందరినీ పిలుస్తారు, వాదోపవాదనలు వింటారు, చివరికి డిసైడ్ చేస్తారు. అది ఫైనల్. ఓకే. నీ కోర్టుకు వెళ్ళే పని లేదుగా, అంతేగా. అది కలెక్టరేట్లోనే సెటిల్ అయిపోతుంది నీకు. దానికి సపరేట్ మిషనరీ, అది కూడా చట్టంలో పెట్టారు. మొత్తం 70 సెక్షన్లు, అది చాలా క్లియర్గా పెట్టారు. అది అందులో అన్ని డెఫినేషన్లు కూడా ఇచ్చారు. ల్యాండ్ అంటే ఏంటి, ఫారెస్ట్ అంటే ఏంటి, రైతు అంటే ఎవడు, ఆఫీసర్ అంటే ఎవడు, కలెక్టర్ అంటే ఎవడు, ఏమిటి సంఘ సంవత్సరం మొత్తం డెఫినేషన్లు అన్ని కూడా రాశారు. చక్కగానే ఉన్న చట్టం, నేను కూడా చదివాను. అప్పటికీ కూడాను నువ్వు గనక సాటిస్ఫై కాకపోతే, నీకు అనుమానాలు కనుక ఉంటే నువ్వు హైకోర్టుకి వెళ్ళచ్చు. ఓకే. కానీ ఈ చంద్రబాబు నాయుడు, ఈ లుంగీ బ్యాచ్, వీళ్ళందరూ ఎంత గోబెల్ ప్రచారాలు చేశారంటే, నీ భూమి జగన్మోహన్ రెడ్డి తీసేసుకుంటున్నాడు, ఆయన ఆ భూమిని తీసుకెళ్ళి బ్యాంకుల్లో తాకట్టు పెడితే అప్పులు చేస్తాడు, నీకు భూమి మీద ఎటువంటి అధికారము ఉండదు, నీకు జిరాక్స్ కాపీ మాత్రమే ఇస్తారు అని చెప్పారు. మరి ఇది గోబెల్ ప్రచారాలా కాదా? చట్టం అంత క్లియర్గా ఉంది, చట్ట ప్రకారం పోవాలి. కానీ జిరాక్స్ కాపీ ఇస్తారంటే ఇది బుర్ర తలకాయలు ఉంటుందా, మోకాలు ఉంటుందా? వీళ్ళకి సర్టిఫికెట్ ఇస్తారు నీకు, ఆ సర్టిఫికెట్ నువ్వు ఫ్రేమ్ కట్టించి పెట్టుకో. అంతే కదా. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వచ్చావు, వాళ్ళు నీకు డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారా లేదా? ఆ డిగ్రీ సర్టిఫికెట్ని నువ్వు ఫ్రేమ్ కట్టించుకుంటావుగా. నీ భూమికి సంబంధించింది కూడా అట్లాంటిదే సర్టిఫికెట్ ఇస్తారు. దాంట్లో ఉండేటువంటి మార్పులు చేర్పులు రిజిస్టర్లో రాస్తారు. తగాదాలు వస్తే నువ్వు హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. కానీ వీళ్ళు ఏం చెప్పారు, నువ్వు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ప్రచారం చేశారంటారు. జిరాక్స్ కాపీలో మీకు ఇస్తారంటారు. ఇంత చేటు చెప్పినటువంటి వ్యక్తి అక్టోబర్లో చట్టం పాస్ అయిన తర్వాత మొన్న ఈ మధ్య 60 కోట్ల రూపాయలు పెట్టి బాలకృష్ణ వైజాగ్లో ల్యాండ్ కొంటే ఆయనకి ఏమి ఇచ్చారా? ఆయన కూడా ఇట్లాంటి సర్టిఫికేట్ ఇస్తారుగా. లేదంటే నార్మల్గా రిజిస్ట్రేషను, నీ పత్రాలు ఏవి నీకు ఇస్తారు. ఇప్పటివరకు ఉన్నటువంటిది ఏం చేశారంటే, ఆ సబ్ రిజిస్టార్ ఆఫీసెస్ని కూడా తీసుకొచ్చి ఈ ఎంఆర్ఓ ఆఫీస్తో పాటు కలిపేసి ఈ రెండింటిని కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టారు. డిస్ప్యూట్స్ మొత్తం కూడా వాళ్ళే సెటిల్ చేస్తారు. ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? అంతేగా. చట్టము మంచిది, మీ భూమి మీ కిందనే ఉంటుంది, మీకు తగాదాలు వస్తే సుప్రీంకోర్టు దాకా కూడా పోవచ్చు. కానీ అది చాలా రేరెస్ట్ అకేషను. చట్ట ప్రకారం కలెక్టర్ గారే సెటిల్ చేస్తాడు. కలెక్టర్ గారి కింద ఉండేటువంటి ఆర్డీఓ సెటిల్ చేయొచ్చు. దానికి సపరేట్ యంత్రాంగం పెట్టారు, ఆఫీసర్స్ని పెట్టారు. మీరు ఎటువంటి భయాందోళన పడాల్సిన పని లేదు. ఇలాంటి దొంగ, నీచ, నికృష్ట, దరిద్ర, దిక్కుమాల, దౌర్భాగ్యపు ప్రచారాలని దయచేసి నమ్మకండి. నేను చెప్పింది ఏదైనా తప్పు కనుక ఉన్నట్టు కనుకైతే మీరు నా మీద కూడా కేసు పెట్టచ్చు. ఇట్ ఈస్ ఛాలెంజ్ ఫ్రమ్ మై సైడ్. మరి దీన్ని గోబెల్ ప్రచారాలు అంటారా లేదా? ఒక సామాన్య మానవుడు ఇమ్మీడియట్గా భయపడతాడుగా. ఎలక్షన్లకు ముందుగా నువ్వు ఇది మొదలుపెట్టావు, 1-2 రోజులు అయితే ప్రచారం చేసావుగా. టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా హోరెత్తిచ్చేసారుగా. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పిన తర్వాత జనాలు సప్పబడిపోలా? అంతేగా. నాలాంటి వాడిని అరుగుల మీద కూర్చోబెట్టి అడిగారంటుంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లేదా? అందుకని ఇలాంటి వాటిని కూడాను గోబెల్ ప్రచారాలని అంటారు. తప్పుడు ప్రచారాలు అన్నమాట. నీకు తెలిస్తే చెప్పు, తెలియకపోతే తెలుసుకొని చెప్పు. అటు కాకుండా ఇటు కాకుండా హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడేట 40 years ఇండస్ట్రీ, 14 years ముఖ్యమంత్రి కదా. పైగా వాటిని తగలబెట్టాడు కదా. ఆ పేపర్లు చించేసి తగలబెట్టేది, పేపర్లు చింపి తగలబెట్టాడు కదా. నువ్వు పేపర్లు చించి తగలబెట్టావు, కానీ అక్కడ సబ్ రిజిస్టార్ ఆఫీసులో అయితే ఉంటాయిగా. నువ్వు మళ్ళీ ఏడు తీసుకో. ఇంతకుముందు మనకి లింక్ డాక్యుమెంట్స్ అని అడిగేవాడు కదబ్బా. అవును సార్. ఇప్పుడు దీని మూలంగా ఏమవుతుందంటే నువ్వు లింక్ డాక్యుమెంట్స్ అడిగే పని లేదు. 33 సంవత్సరాలు 99 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి లింక్ డాక్యుమెంట్స్ అనేటువంటిది అడిగే పని లేదు. మనం సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఎంకంపరెన్స్ సర్టిఫికేట్, ఈసీ సర్టిఫికేట్ అంటారు కదా, తీసుకునే పని లేదు ఇప్పుడు. ఆ సర్టిఫికేట్ చాలు. నువ్వు బ్యాంక్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్ కానీ చూపించావంటే అవునా కాదా వాడు వెరిఫై చేసుకుంటాడు. ఓకే, నీకు లోన్ ఇస్తాడు. అది గోల్డ్ లోన్ కావచ్చు, పొలం మీద లోన్ కావచ్చు, క్రాప్ లోన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సార్, ప్రజలు దీని గురించి ఎటువంటి అపోహలు పడాల్సిన పని లేదు. మీ భూమి మీదే పక్కాగా ఉంటుంది అంతే. చంద్రమండలం మీదకి పోయినా సరే
అది ఉందా లేదా అన్న సంగతి మీరు చూసుకోవచ్చు. అది ఈ సంగతి. ఇంకెంతకంటే చెప్పలేనా నేను దీని గురించి? Yes, Guru. మీకు ఇంకా ఏమైనా విషయాలు ఉన్నాయేమో అడుగు.